పర్యావరణ అంశాలలో మనకు అనేక టాపిక్స్ ఉన్నాయి. అందులో ఆవరణ శాస్త్రము, ఆవరణ వ్యవస్థ విధులు, ఆవరణ వ్యవస్థ సేవలు, ఆవరణ వ్యవస్థ రకాలు, ఆహారపు గొలుసు, ఆహారపు వల లేదా ఆహారపు జాలకము, ఆవరణ సంబంధ పిరమిడ్లు, జీవ వైవిధ్య ప్రాధాన్యత, సంరక్షణ, ఒప్పందాలు, జీవావరణ అనుక్రమము రకాలు, దానితో పాటుగా జీవావరణంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల అనుకూలనాలు, పర్యావరణ కాలుష్యముతో పాటుగా మనము ఇప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకుందాం. క్లైమేట్ చేంజ్ అంటే శీతోష్ణ స్థితి మార్పు. శీతోష్ణ స్థితి మార్పు అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఇప్పుడు పర్యావరణంలో మనకు కనబడుతుంది. పర్యావరణములో ఒక ప్రధానమైన సమస్య లేదా ఒక రకమైన సమస్య మనకు క్లైమేట్ చేంజ్. అంటే శీతోష్ణ స్థితి మార్పు కావడానికి లేదా క్లైమేట్ చేంజ్ కావడానికి కారణము ఏమై ఉంటుంది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మానవుడు విడుదల చేసేటువంటి అనేక ఉద్గారాలు శీతోష్ణ స్థితికి ఒక కారణం. అంతేకాకుండా వివిధ రకాల పరిశ్రమల నుంచి విడుదలవుతున్నటువంటి ఉద్గారాలు కూడా ఈ శీతోష్ణ స్థితి మార్పుకు కారణమని మనము గ్రహించాలి. మరి శీతోష్ణ స్థితి మార్పు అంటే ఏంటిది అంటే, క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి అనేటువంటి ఒక నిర్వచనం గాక మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ ఐపీసీసీ అనేటువంటి ఒక ఆర్గనైజేషను అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషను ఈ శీతోష్ణ స్థితి మార్పు గల నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఐపీసీసీ ప్రకారము అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్, దీన్నే సులభంగా ఐపీసీసీ అని పిలుస్తున్నాము. ఈ ఐపీసీసీ అనేది 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఈ 1988లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఐపీసీసీకి మూలం ఏంటంటే యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారి సిఫారసు ప్రకారము ఈ ఐపీసీసీ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ ఐపీసీసీ ఎందుకోసం ఏర్పాటు చేయబడింది అంటే, శీతోష్ణ స్థితిలో వచ్చేటువంటి మార్పుల అధ్యయనానికి ఏర్పాటు చేయబడింది. అంటే క్లైమేట్ చేంజ్కు గల కారణాలను అధ్యయనము చేయడానికి ఏర్పాటు చేయబడినదే ఐపీసీసీ. అంటే యుఎన్ఈపి సిఫారసు ప్రకారము శీతోష్ణ స్థితి మార్పుల అధ్యయనానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్యానెలే ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ ఐపీసీసీ శీతోష్ణ స్థితి గల అంటే శీతోష్ణ స్థితిలో వచ్చేటువంటి మార్పుల గల కారణాలను అధ్యయనము చేసి 1990లో ఒక నివేదికను విడుదల చేసింది. ఆ 1990లో విడుదల చేసిన నివేదికలో శీతోష్ణ స్థితి మార్పు గల కారణాలను తెలిపింది. ఆ శీతోష్ణ స్థితి మార్పు గల కారణాల్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే, ప్రధానమైన కారణం ఏంటంటే భూతాపము అంటే గ్లోబల్ వార్మింగ్ అని నిర్ధారించింది. ఈ గ్లోబల్ వార్మింగే కాకుండా ఇతర మానవ జనిత ఉద్గారాలని కూడా తెలపడం జరిగింది. కాబట్టి శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్కు కారణం ఏంటంటే కార్బన్ డయాక్సైడ్ మరియు
ఇతర గ్రీన్ హౌస్ వాయువులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఐపీసీసీ ఇచ్చినటువంటి ఈ శీతోష్ణ స్థితి మార్పు నిర్వచనాన్ని మనం పరిశీలిద్దాం. ఏమిటి అది? సహజ మానవజనిత కారణాల ద్వారా ప్రపంచ శీతోష్ణ స్థితిలో సంభవిస్తున్న పరిశీలించదగ్గ అసాధారణ మార్పే క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ అంటే ఏమనుకుంటున్నామంటే సహజ మానవజనిత కారణాల ద్వారా, అంటే సహజంగా కావచ్చు, లేదా మానవుల ప్రమేయాల ద్వారా కావచ్చు, లేదా మానవుని యొక్క కార్యకలాపాల ద్వారా కావచ్చు. అంటే సహజ మానవజనిత కారణాల ద్వారా ప్రపంచ శీతోష్ణ స్థితిలో సంభవిస్తున్న పరిశీలించదగ్గ అసాధారణ మార్పునే మనము శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ అని పిలుస్తున్నాము. ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఐపీసీసీ ఇచ్చినటువంటి నిర్వచనము. ఓకే, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటో మనకు అర్థమైంది. అంటే సహజంగా కానీ లేదా మానవుల ప్రమేయం ద్వారా కానీ శీతోష్ణ స్థితిలో ఒక మార్పు సంభవిస్తుంది. అది అసాధారణమైనటువంటి మార్పు, పరిశీలించదగినటువంటి మార్పు సంభవిస్తుంది. దానిని మనం క్లైమేట్ చేంజ్ అని మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, ఈ క్లైమేట్ చేంజ్కు ప్రధాన కారణము ఏమన్నది ఐపీసీసీ అంటే భూతాపము అని చెప్పింది. ఈ భూతాపాన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నాము. గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్కు కారణం ఏమిటి అంటే కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి గ్రీన్ హౌస్ వాయువు. అంటే వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ అధికంగా విడుదల కావడం వల్ల ఆ వాతావరణములో ఆ గ్రీన్ హౌస్ వాయువు ఉష్ణోగ్రతను అధికం చేయడం ఫలితంగా వాతావరణము వేడెక్కడము, ఆ వాతావరణం వేడెక్కడం ఫలితంగా చివరికి భూమి కూడా వేడెక్కడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శీతోష్ణ స్థితి మార్పుకు ప్రధాన కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అని ఐపీసీసీ నిర్ధారించింది. అంటే ఈ భూతాపానికి ప్రధానమైనటువంటి వాయువు ఏమంటున్నామంటే కార్బన్ డయాక్సైడ్. మరి కార్బన్ డయాక్సైడ్ యొక్క ఉద్గారం అంటే విడుదల రోజు రోజుకి పెరుగుతున్నట్లు మనకు వివిధ సర్వేల ద్వారా లేదా వివిధ అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ యొక్క విడుదల వాతావరణంలోకి అధికంగా ఉంటుంది అని, లేదా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి అధికంగా విడుదల చేయబడుతుంది అని నిర్ధారించడానికి కొన్ని సర్వేల నివేదికలను తీసుకుందాం. ఏమిటి? ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇప్పుడు ఐపీసీసీ అంచనా ప్రకారం తీసుకున్న, లేదా ఇతర ఈ వాతావరణ అధ్యయనాల నివేదికలను తీసుకున్న మనకు ఏం అర్థమవుతుంది అంటే గత వేల సంవత్సరాలలో మనకు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి ఎంత పరిమాణంలో విడుదలయ్యింది అంటే 120 ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. అంటే కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని నివేదికలు అయితే లక్షల సంవత్సరాలు కూడా పేర్కొనడం జరిగింది. అంటే కొన్ని వేల సంవత్సరాలలో ఒక కార్బన్ డయాక్సైడ్ యొక్క పరిమాణాన్ని లేదా విడుదలైనటువంటి పరిమాణాన్ని గాక అంచనా వేసినట్లయితే అది 120 ppmగా పేర్కొనబడింది. మరి ఈ మధ్య కాలములో గాక పరిశీలించినట్లయితే అంటే 1750 నుంచి 2000 అంటే 1750 నుంచి 2012 వరకు, 1750 నుంచి 2012 వరకు అధ్యయనము చేసినట్లయితే
అంటే దేని మీద అధ్యయనము? కార్బన్ డయాక్సైడ్ యొక్క విడుదల మీద అధ్యయనము చేసినట్లయితే లేదా అధ్యయనము యొక్క నివేదికను పరిశీలించినట్లయితే ఈ 1750 నుంచి 2012 వరకు కూడా 120 ppm మాత్రమే విడుదలైనట్లుగా ఆ నివేదికలో పేర్కొనబడింది. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి, అంటే 1750కి ముందు కొన్ని వేల సంవత్సరాల కాలానిగాక పరిగణలోకి తీసుకొని వాతావరణంలోకి ఉద్గారము లేదా విడుదల చేయబడినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణానిగాక అంచనా వేస్తే 120 ppm తెలియంది. 1750 నుంచి 2012 వరకు వాతావరణంలోకి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణాన్ని అంచనా వేస్తే కూడా 120 ppm అని మనకు తెలుస్తుంది. కాబట్టి కొన్ని వందల సంవత్సరాలలోనే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారం యొక్క పరిమాణము పెరుగుతున్నట్లుగా మనకు ఈ అధ్యయన నివేదికలలో తెలుస్తుంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా ఏమేమి ఉద్గారాలు ఈ శీతోష్ణ స్థితికి మార్పుకు కారణమవుతున్నాయనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా శీతోష్ణ స్థితి మార్పుకు కారణమవుతుంది. మరి ఇతర గ్రీన్ హౌస్ వాయువులు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా మనకు మీథేను తీసుకున్న ఒక గ్రీన్ హౌస్ వాయువే. ఇంకా నైట్రస్ ఆక్సైడ్, అంటే దీన్ని మనము లాఫింగ్ గ్యాస్ అని పిలుస్తాము. నైట్రస్ ఆక్సైడ్ తీసుకున్న మనకు ఒక గ్రీన్ హౌస్ వాయువే. ఇంకా ఫర్ఫ్లోరో కార్బన్స్ తీసుకున్న మనకు ఒక గ్రీన్ హౌస్ వాయువులే. ఫ్లోరో కార్బన్స్ తీసుకున్న మనకి ఇవి గ్రీన్ హౌస్ వాయువులే. ఇంకా మనకు ఈ హైడ్రోఫ్లోరో కార్బన్స్ తీసుకున్న గ్రీన్ హౌస్ వాయువులే. ఇంకా మనకు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ తీసుకున్న గ్రీన్ హౌస్ వాయువే. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అయినా గ్రీన్ హౌస్ వాయువే. ఫర్ఫ్లోరో కార్బన్స్ గ్రీన్ హౌస్ వాయువులే. హైడ్రో ఫ్లోరో కార్బన్స్ గ్రీన్ హౌస్ వాయువులే. నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్లు అంటే లాఫింగ్ గ్యాసు గ్రీన్ హౌస్ వాయువే. మార్ష్ గ్యాస్ అయినటువంటి మీథేను గ్రీన్ హౌస్ వాయువే. కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువే. నీటి ఆవిరి కూడా గ్రీన్ హౌస్ వాయువుల కింద చేర్చబడింది. ఇవన్నీ గ్రీన్ హౌస్ వాయువులు శీతోష్ణ స్థితి మార్పుకు కారణమవుతున్నాయి. ఈ శీతోష్ణ స్థితి మార్పుకు కారణమవుతున్నటువంటి ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కడెక్కడి నుంచి విడుదల చేయబడుతున్నాయి అంటే ఈ గ్రీన్ హౌస్ వాయువులు విడుదల చేస్తున్నటువంటి ఆ సోర్స్ ప్రాంతం ఏమిటి లేదా దాని యొక్క సోర్స్ ఏమిటి అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదల కావడానికి కారణం ఏంటంటే శిలాజ ఇంధనాలను మండించడము. అంటే శిలాజ ఇంధనాలను అధికంగా మండించడం ఫలితంగా మనకు వాతావరణంలోకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. అంటే శిలాజ ఇంధనాలు అంటే ఉదాహరణగా అది చమరే కావచ్చు లేదా పెట్రోలే కావచ్చు, డీజిలే కావచ్చు, సహజ వాయువే కావచ్చు. ఇక్కడ ఈ శిలాజ ఇంధనాలను బొగ్గే కావచ్చు, శిలాజ ఇంధనాలను అధికంగా మండించడం ఫలితంగా వాతావరణంలోకి అధికంగా కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. తద్వారా భూతాపము త్వరగా జరగడానికి అవకాశం ఉంది. ఇంకా కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా మరి కార్బన్ డైఆక్సైడ్కు ఒకటి విడుదలకు ప్రధాన కారణం ఒకటి ఏమనుకున్నామంటే శిలాజ ఇంధనాల అధిక వినియోగము, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఈ ఫాజిల్ ఫ్యూయల్స్. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని పిలుస్తున్నాం. ఇంకా అడవుల నరికివేత కూడా ఒక కారణము. అంటే శిలాజ ఇంధనాలు మండించడము కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు కారణమే. అడవుల నరికివేత డిఫారెస్టేషన్ కూడా కార్బన్ డైఆక్సైడ్ విడుదలకు ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇంకా ఇతర గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారానికి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి? ఒకటి ఘన పదార్థాల వినియోగం. వివిధ రకాల ఘన పదార్థాలను వినియోగించినప్పుడు ఆ వినియోగం ఫలితంగా విడుదలయ్యేటువంటి వాయువు ఏమిటి అంటే మీథేను. అంటే మీథేను ఉత్పత్తికి లేదా విడుదలకు కారణం ఏంటంటే ఘన పదార్థాలు అంటే వివిధ రకాల పదార్థాలలో
మనకు సెల్యులోజ్ ఉండవచ్చు. ఆ సెల్యులోజ్ సంబంధిత ఘన పదార్థాలు విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యేటువంటి వాయువు ఏంటంటే మీథేను. కాబట్టి మీథేనుకు ఘన పదార్థాల వినియోగము ఒక కారణము. తర్వాత పంట పొలాల నుంచి వచ్చినటువంటి ఈ పశుగ్రాసము, పంట పొలాల నుంచి వచ్చేటువంటి పశుగ్రాసంలో కూడా మనకు సెల్యులోజు ఉంటుంది. దాని యొక్క విచ్ఛిన్నంలో కూడా మనకు ఈ మీథేను విడుదలవుతుంది. అంతేకాకుండా పశువుల లోపల ఉన్నటువంటి జీర్ణాశయంలో ఉన్నటువంటి సెల్యులోజు పాక్షిక విచ్ఛిన్నము చెందినప్పుడు కూడా మనకు మీథేను విడుదలవుతుంది. తర్వాత పశువుల పేడలో కూడా మనకు మీథేను ఉంటుంది. ఇవన్నీ మీథేను ఉద్గారానికి కారణాలు అని లేదా మీథేను ఉద్గారానికి సోర్సెస్ అని మనము చెప్పవచ్చును. ఆ తర్వాత నైట్రస్ ఆక్సైడ్లు, మీథేన్ అంటే మార్స్ గ్యాస్ అనుకున్నాము, నైట్రస్ ఆక్సైడ్ అంటే లాఫింగ్ గ్యాస్ అన్నాము. నైట్రస్ ఆక్సైడ్ తీసుకున్నట్లయితే ఈ నైట్రస్ ఆక్సైడ్లు ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయంటే రసాయన ఎరువుల కర్మాగారాల నుంచి మనకు ఈ నైట్రస్ ఆక్సైడ్ విడుదలవుతుంది. రసాయన ఎరువుల కర్మాగారాల నుంచి మనకు నైట్రస్ ఆక్సైడ్ విడుదలవుతున్నాయి. అంతేకాకుండా వివిధ విస్ఫోటన కేంద్రాల నుంచి కూడా మనకు నైట్రస్ ఆక్సైడ్లు విడుదలవుతున్నాయి. అంటే నైట్రస్ ఆక్సైడ్ల విడుదలకు కారణము రసాయన ఎరువుల కర్మాగారాలు, తర్వాత వివిధ విస్ఫోటన కేంద్రాలు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత మనము ఈ పర్ఫ్లోరోకార్బన్స్ విడుదల చేసేవి ఏమిటంటే రిఫ్రిజిరేటర్ నుంచి విడుదలయ్యేటువంటి ఈ గ్రీన్ హౌస్ ఉద్గారము పర్ఫ్లోరోకార్బన్స్. అంతేకాకుండా అగ్నిమాపక పదార్థాల నుంచి కూడా మనకు పర్ఫ్లోరోకార్బన్స్ విడుదలవుతాయి. అంతేకాకుండా ఈ స్ప్రే కోసం వినియోగించేటువంటి క్యాన్లకు కూడా మనకు పర్ఫ్లోరోకార్బన్స్ విడుదలవుతున్నాయి. అంటే స్ప్రే క్యాన్ల వినియోగం నుంచి కూడా పర్ఫ్లోరోకార్బన్స్ విడుదలవుతున్నాయి. తర్వాత ఈ అగ్నిమాపక పదార్థాల నుంచి కూడా మనకు పర్ఫ్లోరోకార్బన్స్ విడుదలవుతున్నాయి. రిఫ్రిజిరేటర్ నుంచి కూడా పర్ఫ్లోరోకార్బన్స్ విడుదలవుతున్నాయి. ఒక పర్ఫ్లోరోకార్బన్సే కాదు, మనకు ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్, తర్వాత సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్స్, పర్ఫ్లోరోకార్బన్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, ఈ గ్రీన్ హౌస్ వాయువులు మనకు రిఫ్రిజిరేటర్ నుంచి, తర్వాత అగ్నిమాపక పదార్థాల నుంచి, తర్వాత ఈ స్ప్రే క్యాన్ల వినియోగం వలన విడుదలవుతున్నాయన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరము ఉన్నది. కాబట్టి ఇవన్నీ గ్రీన్ హౌస్ వాయువులు వివిధ రకాల రీసోర్స్ నుంచి విడుదలవుతున్నాయి. ఇవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కారణమవుతున్నాయి. అంటే ప్రధానమైనటువంటి కారణమేమో కార్బన్ డైఆక్సైడ్ అనుకున్నాం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు. ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటుగా ఇతర గ్రీన్ హౌస్ వాయువులు కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కారణం కావడం వల్ల మరి ఏం చేస్తున్నాయి ఈ గ్రీన్ హౌస్ వాయువులన్నీ వాతావరణంలో అంటే ఈ సౌరశక్తి నుంచి వచ్చే సౌర శక్తిని లేదా సూర్యుని నుంచి వచ్చేటువంటి సౌర వికిరణాన్ని శోషించి ఏమో చేస్తున్నాయి అంటే వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ శీతోష్ణ స్థితి మార్పు కారణం ఏమిటి అనుకుంటున్నామంటే సూర్యుని నుంచి వచ్చేటువంటి సౌరశక్తి నేరుగా భూమి మీద ఉన్నటువంటి వివిధ పదార్థాల మీద పడుతుంది. అది ఘన పదార్థమే కావచ్చు, ద్రవ పదార్థమే కావచ్చు, లేదా వాయు పదార్థమే కావచ్చు. వివిధ పదార్థాల మీద పడినప్పుడు అవి ఆ శోషించినటువంటి సౌరశక్తిని మళ్ళీ తిరిగి పరావర్తనం చెందిస్తాయి. ఆ పరావర్తనం చెందినప్పుడు ఆ వికిరణం మళ్ళీ వాతావరణంలోకి రవాణా చెందుతుంది. ఆ వికిరణం వాతావరణంలోకి రవాణా చెందేటప్పుడు వాతావరణములో ఉన్నటువంటి ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలన్నీ ఆ వికిరణాన్ని ఆపివేస్తున్నాయి ఒక పొరగా ఏర్పడి. ఆ వికిరణాన్ని ఆపివేయడం ఫలితంగా వాతావరణంలో గ్రీన్ హౌజుల వాయువుల పొరగా ఉన్నటువంటి ఆ గ్రీన్ హౌస్ వాయువుల పొర ఏం చేస్తుంది అంటే ఈ వికిరణాన్ని దూర ప్రాంతంలోకి చేరకుండా ఇప్పుడు ఆ ఆపడం ఫలితంగా ఆ వాతావరణంలో వేడి అనేది క్రమంగా పెరిగి చివరికి ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఫలితంగా భూమి వేడెక్కడం జరుగుతుంది. దాని గ్లోబల్ వార్మింగు. ఆ ఫలితంగానే మనకు వివిధ రకాల ప్రభావాలు
జరగడానికి లేదా వివిధ రకాల ఎఫెక్ట్స్ రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దాన్ని మనం శీతోష్ణ స్థితి అని పేర్కొంటున్నాం. ఓకే, ఈ రకంగా గ్రీన్ హౌస్ వాయువుల ఫలితంగా మనకు శీతోష్ణ స్థితిలో అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్టు భూతాపం ఫలితంగా శీతోష్ణ స్థితిలో మార్పు వస్తుందని తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని అంశాల గురించి మాట్లాడుకుందాం. ఏమిటది? ఈ క్లైమేట్ చేంజ్ గల కారణాల గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. ఓకే, క్లైమేట్ చేంజ్ కారణాల గురించి మాట్లాడుకుందాం. ఐపీసీసీ ప్రకారము శీతోష్ణ స్థితి మార్పుకు కారణము భూతాపము. ఈ భూతాపానికి కారణము గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారము. ఈ గ్రీన్ హౌస్ వాయువులను ఉద్గారం చేసేటువంటి వివిధ రకాల రీసోర్స్ను మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ గల కారణాల గురించి మాట్లాడుకుందాం. ఈ క్లైమేట్ చేంజ్ లేదా శీతోష్ణ స్థితి మార్పు గల కారణాలు కొన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ఒకటి, డీఫారెస్టేషన్ అంటే అడవుల నరికివేత. అడవుల నరికివేత వలన కార్బన్ డైఆక్సైడ్ యొక్క విడుదల వాతావరణంలోకి అధికమవుతుంది. అంతేకాకుండా వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించేటువంటి కేంద్రాలు లేకుండా పోతాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించే కేంద్రాలు ఏంటంటే అడవులు. ఆ అడవులలో ఉన్నటువంటి వృక్షాలు. అంటే వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి అవి సెల్యులోజ్ రూపంలోకి మార్చుకోవడం ఫలితంగా మనం అడవులను కార్బన్ పూల్స్ అని పిలుస్తాము. అంటే కార్బన్ తొట్టీలు అని కూడా పిలుస్తారు. కార్బన్ పూల్స్ అనగానే మనకంటే కార్బన్ ఎక్కడ అధికంగా ఉంటుంది, అడవుల్లో ఉన్నటువంటి వృక్షాలలో మనకు కార్బన్ అధికంగా ఉంటుంది కాబట్టి కార్బన్ రిజర్వాయర్స్, కార్బన్ పూల్స్ అనగానే అడవుల్లో ఉన్నటువంటి వృక్షాలు అనేటువంటి విషయము మనకు గుర్తు రావాలి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ను అధికంగా గ్రహించి ఆ సెల్యులోజ్ రూపంలో నిల్వ ఉంచేటువంటివి ఏంటంటే అడవుల్లో ఉన్న వృక్షాలు. ఒకవేళ వాటిని మనము తొలగించేస్తే మన యొక్క అవసరాల కోసం వాటిని తొలగించడం ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ నిల్వ చేసేటువంటి కేంద్రాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ భూతాపం పెరిగి శీతోష్ణస్థితిలో మార్పు వస్తుంది. ఇదొక కారణం. ఇంకా రెండవది పాపులేషన్ ఎక్స్ప్లోజన్. అంటే జనాభా విపరీతంగా పెరగడం, అధికంగా జనాభా ఉండడం. ఈ జనాభా విపరీతంగా పెరగడం కూడా శీతోష్ణ స్థితిలో మార్పుకు ఒక కారణము. అంటే సహజ వనరుల వినియోగము అధికమవుతుంది. ఎందుకంటే జనాభా అధికమైనప్పుడు మనకు ఉన్నటువంటి వనరుల వినియోగం కూడా అధికమవుతుంది. అందుకే దాన్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ న్యాచురల్ రీసోర్సెస్ కూడా ఈ క్లైమేట్ చేంజ్కు ఒక ప్రధాన కారణమని గుర్తుపెట్టుకోవాలి. అది చమురుల వినియోగమే కావచ్చు, బొగ్గు గనుల వినియోగం కావచ్చు, లేదా మనకు ఈ వివిధ రకాల శిలాజ ఇంధనాల వినియోగమే కావచ్చు. ఈ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్కు సరిపడటువంటి అంటే అధిక జనాభాకు సరిపడినటువంటి వనరులు కావాలంటే అధికంగా వనరులను వినియోగించాల్సి వస్తుంది. ఆ తర్వాత గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం కూడా శీతోష్ణ స్థితికి ఒక మార్పు కారణమే. అంటే గ్రీన్ రెవల్యూషన్లో ఏమైంది? ఆధునిక వ్యవసాయ విధానాలు వచ్చాయి. అంటే ఆధునిక వంగడాలు ఉపయోగించడము, తర్వాత వ్యవసాయములో ఆధునిక లేదా సాంకేతిక పద్ధతులను అనుసరించడము, అంతేకాకుండా అధికంగా పంట దిగుబడి కోసము ఈ కృత్రిమ ఎరువుల వాడకం అధికంగా ఉండడము, అంతేకాకుండా ఈ పెస్టిసైడ్స్ వినియోగం కూడా అధికంగా ఉండడము. ఈ కృత్రిమ ఎరువుల వాడకము అధికము, పెస్టిసైడ్స్ వాడకము అధికం కావడం ఫలితంగా ఈ శీతోష్ణ స్థితిలో మార్పు వస్తుంది అనే విషయాన్ని మనము గమనించాలి. అంటే గ్రీన్ రెవల్యూషన్ కూడా ఈ ఏమవుతుంది, క్రిమి సంహారకాలు అధికంగా వినియోగించమని సిఫారసు చేసింది, అధికంగా ఎరువులను కృత్రిమ ఎరువులను వినియోగించాలని సిఫారసు చేసింది. తర్వాత ఆ తర్వాతనే మనకు అధిక దిగుబడి సాధ్యమైంది. ఇది కూడా శీతోష్ణస్థితికి మార్పుకు ఒక కారణమే. తర్వాత అర్బనైజేషను అంటే పట్టణీకరణలో భాగంగా మనకు
ఏం జరుగుతుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారము అధికమవుతుంది. వాహనాల నుంచి శిలాజ ఇంధనాలను మండించడము లేదా అడవుల నరికివేత, వృక్ష సంపద కోల్పోవడం ఫలితంగా మనకి ఇక్కడ ఈ పట్టణీకరణ ఫలితంగా కూడా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు వాతావరణంలోకి అధికమవుతున్నాయి. కాబట్టి శీతోస్థితి మార్పు వచ్చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఎనిమల్ హస్బెండరీ కూడా, అంటే పశుసంవర్ధన కేంద్రాలు అంటే మీకు తెలుసు కదా, ఈ పశువుల గ్రాసంలో ఉన్నటువంటి సెల్యులోజ్ విచ్ఛిన్నం వల్ల మనకు ఈ మీథేను మార్ష్ గ్యాస్ విడుదలవుతుంది. తర్వాత పశుసంవర్ధన కేంద్రాల్లో అది పేడ కావచ్చు, ఇతర పశుసంవర్ధన కేంద్రాల నుంచి కూడా మనకు ఈ గ్రీన్ హౌస్ వాయువు విడుదలవుతుంది. కాబట్టి శీతోష్ణస్థితికి మార్పు. ఆ తర్వాత మనము రిఫ్రిజిరేటర్స్, అంటే రిఫ్రిజిరేటర్లో వాడకం అనేది రోజు రోజుకు పెరిగింది. ఏసీల వాడకం, ఎయిర్ కండిషనర్స్ వాడకం కూడా రోజు రోజుకు పెరిగింది. ఈ ప్రధానంగా రిఫ్రిజిరేటర్ వాడకం నుంచి వాడకం వల్ల విడుదలయ్యేటువంటి ఈ గ్రీన్ హౌస్ ఉద్గారాలు శీతోష్ణస్థితికి మార్పు కారణము. ఇంకా ఏరోసాల్స్ స్ప్రే, అంటే ప్రధానంగా ఈ ఏరోసాల్స్ స్ప్రేను ఉపయోగించడం వల్ల మనకు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతున్నాయి. తర్వాత ఈ సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్స్ విడుదలవుతున్నాయి. తర్వాత పర్ఫ్లోరో కార్బన్స్ విడుదలవుతున్నాయి. హైడ్రోఫ్లోరో కార్బన్స్ విడుదలవుతున్నాయి. హైడ్రోఫ్లోరో కార్బన్స్, సల్ఫర్ ఎగ్జాఫ్లోరైడ్, తర్వాత ఈ ఇతర గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతున్నాయనే విషయాన్ని మనము గుర్తించాలి. కాబట్టి ఏరోసాల్స్ స్ప్రే అనేది మనము తగ్గించవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. ఈ క్లైమేట్ చేంజ్ గల కారణాలు: ఒకటి డీఫారెస్టేషను, రెండవది పాపులేషన్ ఎక్స్ప్లోజను, గ్రీన్ రెవల్యూషను, అర్బనైజేషను, యానిమల్ హస్బెండరీ, రిఫ్రిజిరేటర్స్ వాడకము, తర్వాత ఏరోసాల్స్ స్ప్రే అని మనము మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు శీతోష్ణ స్థితి మార్పులు గురించి ఏమేమి అధ్యయనాలు జరిగాయి, అసలు శీతోష్ణ స్థితి మార్పు వలన ఏమేమి ప్రభావాలు, నష్టాలు కలుగుతున్నాయనే విషయాన్ని మనము మాట్లాడుకుందాము. ముందుగా ఐఎన్సిసిఏ అంటే ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్. ఒక్కసారి దీన్ని రాసుకుందాము. ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్. ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్, ఐఎన్సిసిఏ, ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్ ప్రకారము ఏం జరుగుతుంది, శీతోష్ణ స్థితి మార్పులో ఏం జరిగింది అంటే, సాధారణంగా ఉపరితల ఉష్ణోగ్రత, అంటే ఈ వాతావరణంలో ప్రధానంగా భూమి యొక్క ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పు సంభవించింది. అంటే రబీ కాలం తీసుకున్నట్లయితే ఇది సాధారణంగా 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగిపోయింది. అంటే రబీ కాలం అంటే ఇక్కడ శీతాకాలములో ఇక్కడ ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లుగా ఈ ఐఎన్సిసిఏ అధ్యయనంలో పేర్కొంది. ఇండియన్ నెట్వర్క్ ఫర్ క్లైమేట్ చేంజ్ అసెస్మెంట్లో ఏం తెలుస్తుంది అంటే, మనకు మన దేశానికి, భారతదేశానికి సంబంధించిన సగటు ఉష్ణోగ్రత శీతాకాలములో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగినట్లుగా మనకు తెలిసింది. దీని ద్వారా జరిగేటువంటి నష్టం ఏమిటి మనకు అంటే, ఈ శీతాకాలములో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరిగితే గోధుమ దిగుబడి అనేది తగ్గిపోతుంది. అంటే సాధారణంగా గోధుమ పంట శీతాకాలములో పండుతుంది. గోధుమ దిగుబడి ఎక్కువగా రావడానికి కారణము శీతల ప్రదేశము, శీతల పరిస్థితి. కాబట్టి ఒకవేళ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ గోధుమ దిగుబడి తగ్గుతుంది. మరి ఎంత తగ్గుతున్నట్లుగా ఈ ఐఎన్సిసిఏ అంచనా వేసింది అంటే, మనకి 6 మిలియన్ టన్నుల దిగుబడి తగ్గుతున్నట్లుగా అంచనా వేస్తుంది. అంటే
ఇక్కడ శీతోష్ణ స్థితిలోగాక మార్పు సంభవిస్తే భూమి మీద లేదా భారతదేశములో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో శీతాకాలములో సగటుగా 1 ° C ఉష్ణోగ్రత అధికమై అది గోధుమ పంట దిగుబడి మీద ప్రభావం చూపి సుమారు 6 మిలియన్ టన్నుల గోధుమ దిగుబడి తగ్గడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత ఐపీసీసీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఐపీసీసీ అంటే ముందే మాట్లాడుకున్నాము, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అన్నట్టు. ఈ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ మరి ఒక నివేదిక ఇచ్చింది. ఏమిటి ఆ నివేదిక అంటే సముద్ర మట్టం మీద ఒక నివేదిక ఇచ్చింది శీతోష్ణస్థితి మార్పుకు. ఏం జరిగింది సముద్ర మట్టంలో అంటే ఈ సముద్ర మట్టము 2100 సంవత్సరం వరకు 80 సెంటీమీటర్లు పెరిగేటువంటి అవకాశం ఉందట. అంటే సాధారణ సముద్ర మట్టము కంటే ఇప్పుడు 80 సెంటీమీటర్ల సముద్ర మట్టం పెరిగితే శీతోష్ణస్థితి మార్పు వల్ల ఏం జరుగుతుంది అంటే ఆ పసిఫిక్ సముద్రము నెక్స్ట్ హిందూ మహాసముద్రములో ఉన్నటువంటి దీవులన్నీ మునిగిపోవడానికి అవకాశం ఉంది. శాశ్వతంగా అవి మునిగిపోతాయి కాబట్టి అక్కడ పెద్ద నష్టము సంభవించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఐపీసీసీ అంచనా ప్రకారము 2100 సంవత్సరం వరకు మనకు సముద్రం యొక్క మట్టము 80 సెంటీమీటర్లు పెరిగి హిందూ సముద్రము పసిఫిక్ మహాసముద్రాలలో ఉన్నటువంటి దీవులన్నీ పూర్తిగా మునిగిపోయి అక్కడ పెద్ద నష్టం సంభవించడానికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా వ్యవసాయ ప్రభావము అంటే వ్యవసాయములో ముందే మాట్లాడుకున్నాం, ఒక్క ఉదాహరణ మాట్లాడుకున్నాం, గోధుమ దిగుబడి తగ్గిపోతుంది అనుకున్నాం. ఇక్కడ INCCA నివేదిక ప్రకారం ఇక్కడ గోధుమ దిగుబడే కాదు ఇతర రకాల పంటల మీద కూడా శీతోష్ణ స్థితి మార్పు ప్రభావము ఉంటుంది. మరి ఏమిటి అది అంటే సాధారణంగా రబీ కాలములో గోధుమ దిగుబడి మీద ప్రభావం అనుకున్నాం. అంతేకాకుండా ఖరీఫ్ కాలంలో కూడా ఈ పంటల దిగుబడి మీద ప్రభావం ఉంటుంది. అంటే సరి అయిన కాలంలో వర్షాలు పడకపోవడము, సరి అయిన కాలంలో వర్షాలు పడకపోవడం అంటే ఇక్కడ తుఫాను వస్తుంది పంటలకు ఉపయోగపడుతుందని అంచనాకు వచ్చినట్లయితే తుఫాను తీవ్రత కూడా ఇక్కడ లింక్ పెట్టాం, తుఫాను తీవ్రత కూడా అధికమవుతుంది. అంటే సాధారణ తుఫాను తీవ్రత కంటే అధికంగా తీవ్రతతో తుఫాను వచ్చినప్పుడు చాలా నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే శీతోష్ణ స్థితి మార్పు వల్ల ఇక్కడ వ్యవసాయం దిగుబడిలో మార్పు లేదా వ్యవసాయ పంట మొక్కల యొక్క ఆ ప్రక్రియలో జీవక్రియలో మార్పు వస్తుంది. అంతేకాకుండా ఈ వర్షాధారము లేదా అధికంగా వర్షం పడడంలో కూడా మార్పు వస్తున్నాయి. తర్వాత తుఫాను వచ్చినప్పుడు కూడా తీవ్రమైనటువంటి ఆ తీవ్రతలో మార్పు సంభవించి నష్టం జరగడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గుర్తించాలి. ఇంకా ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏంటిది అంటే గ్రీన్ హౌస్ వాయువు అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి అధికంగా విడుదలైంది. ఈ అధికంగా విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనకి సముద్రానికి చేరింది. ఇప్పుడు సముద్రములో ఉన్నటువంటి నీటితో ఇది చర్యనొందింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది కార్బోనిక్ ఆమ్లంగా మారుతుంది. ఈ కార్బోనిక్ ఆమ్లంగా మారడం వల్ల అప్పుడు ఆ సముద్రములో ఉన్నటువంటి జీవరాశులన్నీ చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏమంటున్నామో వాతావరణంలో అధికంగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సముద్రంలోకి చేరి నీటితో చేయనుంది కార్బోనిక్ ఆమ్లంగా మారేటువంటి ప్రక్రియని మనము ఓషన్ ఎసిడిఫికేషన్ అంటున్నాం. దీని ద్వారా సముద్రములో ఉన్నటువంటి జీవులు నష్టపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి శీతోష్ణస్థితి మార్పులకు కారణం కార్బన్ డైఆక్సైడ్ పెరగడం. ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరగడం ఫలితంగా ఓషన్ ఎసిడిఫికేషన్ జరుగుతున్నట్లుగా ఇక్కడ అర్థమవుతుంది. ఇక జలవలయములో కూడా మార్పులు వస్తాయి. కాబట్టి ఈ శీతోష్ణస్థితి మార్పులు వచ్చినాయంటే అక్కడ వాటర్ సైకిల్లో కూడా మనకు మార్పులు సంభవిస్తున్నట్లుగా మనము తెలుసుకోవాలి. ఇవి శీతోష్ణ స్థితి మార్పుల వలన కలిగేటువంటి
ప్రభావము, ఈ మార్పుల వలన కలిగే ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ శీతోష్ణ స్థితి మార్పులను మరి నియంత్రించాలి అంటే మార్పులను తగ్గించాలి అంటే క్లైమేట్ చేంజ్ను ఇక రెగ్యులేట్ చేయాలంటే మరి సదస్సులు పెట్టాలి. మరి ఆ సదస్సులలో తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మాట్లాడుకుందాం. శీతోష్ణ స్థితి మార్పుకు గల కారణాలను, ఆ మార్పు వలన వచ్చేటువంటి వివిధ రకాల సమస్యలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ను నియంత్రించడం కోసము నిర్వహించబడినటువంటి సదస్సుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రధానంగా 1992 సంవత్సరంలో ఈ రియో డిజనీర్లో నిర్వహించబడినటువంటి ధరిత్రి సదస్సులో ఒక ఒప్పందం జరిగింది. ఈ ధరిత్రి సదస్సులో జరిగినటువంటి ఒప్పందం మీద సంతకం చేసినటువంటి లేదా సభ్యత్వం తీసుకున్నటువంటి ఆ సభ్య దేశాలన్నీ ఏమి నిర్ధారించుకున్నాయో మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ ధరిత్రి సదస్సు ఒప్పందంలో ప్రధానమైనటువంటిది ఏంటంటే UNFCCC అంటే UNFCCC యొక్క అబ్రివేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. UN అంటే యునైటెడ్ నేషన్స్, F అంటే ఫ్రేమ్వర్క్, ఫస్ట్ C అంటే కన్వెన్షన్, ఇంకా 2 Cలు క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజే UNFCCC ఒప్పందం. ఈ UNFCCC ఒప్పందంలో ఏం జరిగింది అంటే ఆ ఒప్పందంలో పాల్పంచుకున్నటువంటి ఒప్పందం మీద సంతకం చేసినటువంటి ఆ సభ్య దేశాలన్నీ ఏమి నిర్ధారించాయి అంటే మానవునితో పాటుగా ఇతర జీవుల మీద ప్రభావాన్ని చూపేటువంటి ఈ గ్రీన్ హౌజుల యొక్క స్థాయిని తగ్గించాలి అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చాయి. అంటే మానవునితో పాటుగా ఇతర జీవుల మీద ప్రభావము చూపని స్థాయికి ఏమంటున్నాము, ప్రభావము చూపని స్థాయికి గ్రీన్ హౌస్ వాయువులను తీసుకురావాలి అనేటువంటి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అంటే గ్రీన్ హౌస్ వాయువులు ఉంటాయి కానీ మానవుని మీద మరి ఇతర జీవరాశి మీద వాటి యొక్క ప్రభావం ఉండకుండా చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అది ఈ ధరిత్రి సదస్సులో జరిగినటువంటి UNFCCC ఒప్పందంలోని ప్రధాన అంశం. అంతేకాకుండా మరి ఏ దేశాలు ఈ ఒప్పందం మీద సంతకం చేశాయి అంటే మనకు 3 విభాగాలుగా విడగొట్టారు సంతకం చేసినటువంటి సభ్య దేశాలను. ఒకటి అనెక్స్ 1, అనెక్స్ 2, ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలే 3వ కేటగిరీ. మొదటి కేటగిరీలో ఏమున్నాయి అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, అంతేకాకుండా పారిశ్రామిక అభివృద్ధితో పాటు పరివర్తన చెందినటువంటి దేశాలను మొదటి కేటగిరీగాను, తర్వాత అభివృద్ధి చెందిన దేశాలను 2వ కేటగిరీగాను, అభివృద్ధి చెందుతున్న దేశాలను 3వ కేటగిరీగాను విభజించారు. ఈ 3 కేటగిరీలో ఉన్నటువంటి దేశాలు ఆ ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. కాబట్టి మనము యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఒప్పందము. ఆ ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం గురించి మాట్లాడుకున్నాము. అంతేకాకుండా అది ధరిత్రి సదస్సుతో సంబంధం ఉన్నట్టుగా కూడా మీరు గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మరి ఇతర అంశాలను కాక మాట్లాడుకున్నట్లయితే అంటే ఇతర అంశాలు ఏంటివి అసలు? ఆ ఒప్పందం తర్వాత మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ వచ్చాయి. అంటే భాగస్వామ్య దేశాల సదస్సులు. ఈ భాగస్వామ్య దేశాల సదస్సులు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP లేదా COP అని పిలుస్తాము. ఈ భాగస్వామ్య ఏవైతే సంతకాలు దేశాయో ఆ దేశాలన్నీ ఈ COPలను కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ను నిర్వహిస్తున్నాయి. ఈ COP మొదటిసారిగా మనకు బెర్లిన్లో నిర్వహించబడింది. అది COP1 అంటున్నాము. అది 1995 సంవత్సరంలో నిర్వహించబడింది. 1995లో నిర్వహించబడినటువంటి ఆ
సదస్సు ఎక్కడ జరిగింది అంటే బెర్లిన్లో జరిగింది. ఆ తర్వాత గత సంవత్సరము మరి ఈ సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరిగింది అంటే మనకు ప్యారిస్లో జరిగింది. దాన్ని ప్యారిస్ అగ్రిమెంట్ అని పిలుస్తాము. ప్యారిస్ అగ్రిమెంటు 2015 సంవత్సరంలో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరిగినటువంటి ఈ COP21 సదస్సులో జరిగింది. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అనగానే COP21 గుర్తు రావాలి. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేదా COP21 ఏ దేశంలో నిర్వహించబడిందంటే ఫ్రాన్స్. ఆ ఫ్రాన్స్లో ఎక్కడ అంటే ప్యారిస్. అక్కడ జరిగినటువంటి ఒప్పందాన్ని ఏమంటున్నామంటే ప్యారిస్ అగ్రిమెంట్ అని పిలుస్తున్నాము. ఈ ప్యారిస్ అగ్రిమెంటులో ఉన్నటువంటి అంశాలు ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఈ గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను పూర్తిగా నియంత్రించాలన్నటువంటి ఒక నిర్ణయానికి రావడము. అంతేకాకుండా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఆ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను తగినంతగా నియంత్రించాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం. అంతేకాకుండా 2020 వరకు ఈ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలనేటువంటి ఒక నిర్ణయానికి రావడం అనేది ఈ ప్యారిస్ అగ్రిమెంటులో జరిగింది. కాబట్టి ఈ మొదటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎక్కడ జరిగిందంటే బెర్లిన్లో జరిగింది. అది 1990లో జరిగింది. 21వ COP సదస్సు ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో జరిగింది. దాన్ని మనం ప్యారిస్ అగ్రిమెంట్ అని పిలుస్తున్నాము. ఈ రకంగా మనకు ప్రపంచ స్థాయిలో మన శీతోష్ణ స్థితి మార్పుల నియంత్రణకు సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో శీతోష్ణ స్థితి మార్పుల మీద అధ్యయనానికి మరియు శీతోష్ణ స్థితి మార్పును నియంత్రించడం కోసము ఏం చేశారు అంటే ఒకటి ఉంది, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేటువంటి ఒక కమిటీ ఉంది. ఏంటిది మనకు భారత్లో కార్యాచరణ అంటే ఈ శీతోష్ణ స్థితి మార్పు పైన కార్యాచరణ పథకము ఒకటి ఉన్నది. దాన్ని ఏమంటున్నామంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, NAPCC అని పిలుస్తున్నాము. నేషనల్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్ అని పిలుస్తున్నాం. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ NAPCC ఏం చేస్తుంది అంటే భారతదేశంలో అంటే మన దేశంలో శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించినటువంటి అధ్యయనం చేస్తుంది. అంతేకాకుండా దాని మార్పులను నియంత్రించడం కోసము ఒక కార్యాచరణను రూపొందిస్తుంది. తద్వారా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను నియంత్రించడం అనేది జరుగుతుంది. NAPCC ప్రకారము మనము అంటే మన భారతదేశము గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలలో ఏ స్థానములో ఉన్నది అంటే 3వ స్థానం ఉన్నది. అంటే భారత్ ఇప్పుడు గ్రీన్ హౌస్ ఉద్గారాలలో ఏ స్థానాన్ని ఆక్రమించుకున్నది అంటే మనకు 4వ స్థానంలో ఉన్నది. ఒకవేళ యూరోపియన్ యూనియన్స్గా కలిపితే ఇది 4వ స్థానానికి పోతుంది. కాబట్టి ఇక్కడ భారత్ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలలో ఏ స్థానంలో ఉన్నదంటే 3వ స్థానంలో ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనము శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుకున్నాము. ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి అంటే శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి అంటే UNEP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము యొక్క ఏంటిది ఏర్పాటు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఏంటిది ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCCని ఏర్పాటు చేసింది. అంటే UNEP ఏర్పాటు చేసినటువంటి ఈ IPCC 1988లో ఏర్పాటైనటువంటి ఒక IPCC ఇక్కడ మన శీతోష్ణ స్థితి మార్పులో గల కారణాలను అధ్యయనం చేసింది. ఆ కారణాలను అధ్యయనం చేసి ప్రధానమైన కారణము గుర్తించింది. అది భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ అని 1990లో గుర్తించడం జరిగింది. ఆ భూతాపానికి కారణం ఏంటంటే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం అని నిర్ణయించడం జరిగింది. ఆ గ్రీన్ హౌస్ వాయువులు ఏంటో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆ గ్రీన్ హౌస్ వాయువులో ప్రధానంగా మనకు కార్బన్ డైఆక్సైడ్, మీథేను,
తర్వాత పర్ఫ్లోరోకార్బన్స్, తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోఫ్లోరోకార్బన్స్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్స్ అనేటువంటి గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కడి నుంచి విడుదలవుతున్నాయో కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలతో పాటుగా శీతోష్ణస్థితి మార్పు గల కారణాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అదే డిఫారెస్టేషను, తర్వాత పాపులేషన్ ఎక్స్ప్లోజను, తర్వాత మనము గ్రీన్ రెవల్యూషను, తర్వాత అర్బనైజేషను, తర్వాత యానిమల్ హస్బెండరీ, తర్వాత రిఫ్రిజిరేటర్స్ వాడకము, తర్వాత ఏరోసాల్స్ స్ప్రే కూడా మాట్లాడుకోవడం జరిగింది. అన్నీ శీతోష్ణ స్థితి మార్పుకు లేదా క్లైమేట్ చేంజ్కు కారణాలని మాట్లాడుకున్నాము. అంతేకాకుండా శీతోష్ణస్థితి కాక మార్పు వచ్చినట్లయితే ఆ మార్పులు ఇవి ఏ రకంగా ప్రభావం చూపుతున్నాయి ఈ పర్యావరణం మీద అంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. కాబట్టి ఇది కూడా ఎన్విరాన్మెంటల్ ఇష్యూ అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ మరి ఈ పర్యావరణంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అనేది అంచనా వేసినటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఐఎన్సిసిఏ ఏం చెప్పింది, తర్వాత ఐపీసీసీ ఏమి అంచనా వేసింది, ఆ తర్వాత వ్యవసాయంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, తర్వాత ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఏమిటి, జలవలయంలో మార్పే కానీ తుఫాన్ తీవ్రతలో మార్పే కానీ ఇవన్నీ ఈ శీతోష్ణ స్థితి మార్పులకు సంబంధించినటువంటి ప్రభావము అని కూడా మనము మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే ఈ శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ వలన అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ అనేది ప్రాథమికంగా తక్కువ స్థాయిలో కనబడుతున్నా అది రాను రాను దీర్ఘకాలంగా ఆలోచించినట్లయితే అది చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఈ పసిఫిక్ హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి దీవులన్నీ మునిగిపోతున్నాయంటే ఇంకా ఎంత ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది, పంటల మీద తీవ్రమైనటువంటి ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది కూడా మనకు అంచనాలు చెప్తున్నాయి. అంతేకాకుండా ఈ శీతోష్ణస్థితి మార్పుని లేదా గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని నియంత్రించడం కోసము సదస్సులు నిర్వహించబడ్డాయి. మనకు ధరిత్రి సదస్సుతో జరిగినటువంటి ఒప్పందం గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అది UNFCCC అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ మనకు కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అందులో సంతకం చేసినటువంటి 3 కేటగిరీలో ఉన్నటువంటి సభ్య దేశాల గురించి మాట్లాడుకున్నాము. ఒప్పంద అంశం గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆ ఒప్పంద అంశం ఏంటంటే మనిషితో పాటుగా ఇతర జీవుల మీద ప్రభావం చూపని స్థాయికి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం ఉండాలనేటువంటి విషయం మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత మనకు 1995లో బెర్లిన్లో నిర్వహించబడినటువంటి క్యాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆ తర్వాత రీసెంట్గా 2015లో నిర్వహించినటువంటి COP21 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 గురించి కూడా మాట్లాడుకున్నాము. ఆ 21లో జరిగినటువంటి ఒప్పంద నిర్ణయాలు అంటే ప్యారిస్ అగ్రిమెంటు అంశాలు కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి వివరణ. మరి ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది దీని మీద, క్లైమేట్ చేంజ్ మీద అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్లైమేట్ చేంజ్కి కారణం ఏమిటి అంటే క్లైమేట్ చేంజ్కు ప్రధాన కారణం అని ఒక ప్రశ్న ఇస్తాడు. క్లైమేట్ చేంజ్కు ప్రధాన కారణం అనగానే ఒకటి గ్లోబల్ వార్మింగ్ ఇస్తాడు, రెండవది మనకు ఈ మీథేన్ వాయువు విడుదల మాత్రమే అని ఇస్తాడు, తర్వాత మూడవది మనకు సల్ఫర్ డయాక్సైడ్ విడుదల అని ఇస్తాడు, నాలుగవది ఏది కాదని ఇస్తాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాను, ఈ క్లైమేట్ చేంజ్కు ప్రధాన కారణము ఏమిటి అని ఒకటి గ్లోబల్ వార్మింగు, రెండవది మీథేన్ విడుదల అన్నాడు, మూడవ దానికి వచ్చేసరికి మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నాము సల్ఫర్ డయాక్సైడ్కి వెళ్ళిపోతున్నాము, నాలుగో దానికి వచ్చేసరికి ఏది కాదనుకుంటాం. ఇక్కడ ఈ 4 ఆప్షన్ గాక పరిశీలించినట్లయితే మనకు భూతాపము ప్రధానమైనటువంటి కారణమని గుర్తిస్తున్నాము. అంటే ఎందుకు భూతాపం అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటిది భూతాపమే. భూతాపానికి కారణం ఏంటిది గ్రీన్ హౌస్ వాయువులు. గ్రీన్ హౌస్ వాయువులో ఒకటి మాత్రమే మనకు మీథేన్, కానీ మిగిలినవన్నీ వాయువు కూడా భూతాపానికి కారణమనే విషయాన్ని మనము గుర్తించుకోవాలి. కాబట్టి ప్రశ్నల ఈ సాధనలో లేదా ప్రశ్నలను విశ్లేషించడంలో మనము ఒక అంచనాకు రావాలి. అంటే ఎలాంటి ప్రశ్నలు మనకు ఈ క్లైమేట్ చేంజ్ మీద రావడానికి అవకాశం ఉందో
మనము వన్ బై వన్ మాట్లాడుకుందాము. శీతోష్ణస్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి వివరణ గురించి మనము మాట్లాడుకున్నాం. ఇప్పుడు శీతోష్ణస్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్పై ఎలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కొన్ని మాదిరి ప్రశ్నలు మనము మాట్లాడుకుందాం. శీతోష్ణస్థితి మార్పుపై ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించబడింది. ఆ సదస్సే ధరిత్రి సదస్సు. ఆ ధరిత్రి సదస్సులో ఒక ఒప్పందం చేయబడింది. అంటే శీతోష్ణ స్థితి మార్పుపై చేసినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటిది అని ప్రశ్న ఇస్తాడు. అందుకే శీతోష్ణ స్థితి మార్పుపై వచ్చిన ఒప్పందము. అప్పుడు ఏ NAPCC, బి UNFCCC, సి IPCC, డి INCCA అని 4 అంశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఒకటవ కాంబినేషన్ ఏమి ఇచ్చాడో AD మాత్రమే, రెండవది BC మాత్రమే, మూడవది C మాత్రమే, నాలుగవది B మాత్రమే. ఇక్కడ ధరిత్రి సదస్సు ఒప్పందంలో అంటే మనకు జరిగింది ఏంటిది? UNFCCC అనేటువంటిది వచ్చింది. అంటే ధరిత్రి సదస్సులో వచ్చిన ఒప్పందం ఏంటంటే UNFCC అనేది CCC అనేది వచ్చింది అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? బి మాత్రమే ఆన్సర్ అవుతుంది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది మీకు వెంటనే గుర్తు రావాలి. కాబట్టి UNFCCC ఒప్పందమే ఇక్కడ ధరిత్రి సదస్సులో జరిగిన ఒప్పందం అనే విషయం మీకు గుర్తు రావాలి. కాబట్టి బి మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇలా ప్రశ్న వచ్చినప్పుడు జాగ్రత్తగా మనము ఈ అన్ని అంశాలను మనము విస్తరించాలి. NAPCC అంటే ఏందో మనకు తెలవాలి, UNFCCC అంటే ఏందో తెలవాలి, IPCC అంటే ఏందో తెలవాలి, INCCA అంటే ఏందో కూడా మనకు గుర్తు రావాలి. నెక్స్ట్ IPCCని విస్తరింపుము అన్నాం. IPCCని విస్తరింపు అని ప్రశ్న ఇచ్చాడు. దాంట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ ఇస్తాడు. IPCC అంటే ముందే మాట్లాడుకున్నాం మనం, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అంటే ఒక్కోసారి మొదటి ఆప్షనే కరెక్ట్ ఇస్తాడు. అందరు అక్కడే పొరపడుతున్నారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే మొదటి ఆప్షనే కరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, మిగిలినవన్నీ చేంజ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ IPCCని విస్తరింపు అనగానే మనకు ముందు ఆప్షన్ చూసేటువంటి అలవాటు ఉండకూడదు. ఆప్షన్ చూసే కంటే ముందుగా ఈ IPCC అనే పదం ఎక్కడ విన్నాను? ఓహో, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, శీతోష్ణ మార్పు అధ్యయనం చేసేటప్పుడు నేను ఈ IPCC గురించి విన్నాను అనేటువంటి అంచనాకు రావాలి, గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనము కరెక్ట్గా మనము ఆన్సర్ చేయగలుగుతాము. అంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, రెండవది ఇంటర్నేషనల్ గవర్నర్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, లేదా ఇంపీరియల్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంకా నన్ ఆఫ్ దీస్ అని కూడా అడగవచ్చు. కాబట్టి ఇక్కడ IPCCని విస్తరింపు అనగానే మనకు గుర్తుంటేనే, మెమరీలో ఉంటేనే మనము కరెక్ట్గా సమాధానాన్ని గుర్తించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఇంకా మూడవ ప్రశ్న తీసుకున్నట్లయితే UNEP ఏర్పాటు చేసినది. UNEP ఏర్పాటు చేసినది అనగానే ఇక్కడ ప్రశ్న కొంచెం అసంపూర్తి కనబడుతుంది. కానీ ఇక్కడ శీతోష్ణ స్థితి మార్పు లేదా క్లైమేట్ చేంజ్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రశ్నలో కూడా స్పష్టత ఇస్తాడు. శీతోష్ణ స్థితి మార్పుపై అధ్యయనానికి UNEP ఏర్పాటు చేసినది అని అంటాడు. అప్పుడు శీతోష్ణ స్థితి మార్పుపై UNEP ఏర్పాటు చేసినదని 4 ఆప్షన్లు ఇస్తాడు. ఒకటి IPCC, రెండవది NSC, 3 ICAR, 4 IARI. ఇందులో ఏర్పాటు చేసింది ఏంటంటే IPCC అనేది ఏర్పాటు చేయబడినది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది UNEP ఏర్పాటు చేసినది. ఇది శీతోష్ణ స్థితి మార్పుకు సంబంధించినటువంటి
ప్రశ్నల విశ్లేషణ, కొన్ని మాదిరి ప్రశ్నలే మనము విశ్లేషించుకున్నాము.